పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం లాహోర్ జైల్లో ఆయన్ని కలిసిన తర్వాత ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ ఈ మేరకు ప్రకటించారు. అయితే తన సోదరుడు పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నా కూడా ఆయన్ని మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారామె. అంతేకాదు మార్చి నెల నుంచి ఇమ్రాన్ ఖాన్ను కుటుంబ సభ్యులు కలవకుండా జైలు అధికారులు అడ్డుకున్నట్లుగా కూడా చెప్పారు. కాసేపటి క్రితం జైల్లో కలిసిన ఇమ్రాన్ సోదరి ఒక ప్రకటన చేశారు. తన సోదరుడు ఆరోగ్యంగా క్షేమంగా తెలియజేశారు ఇమ్రాన్ సోదరి. కానీ తన సోదరుడిని మానసికంగా హింసకు గురి చేస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఇమ్రాన్ సోదరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ మనుగడకు సంబంధించి, ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నాడా లేదా అనే దానికి సంబంధించి అటు బలూచిస్తాన్ రక్షణ శాఖ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ కూడా చక్కర్లు కొడుతున్న క్రమంలో అడియాలా జైలు వద్ద ఒక 2-3 రోజుల దాకా కూడా హై టెన్షన్ నెలకొంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ని చూపించాలి, ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి ములాఖత్కి అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ఆందోళనలు చేశారు. వారి మీద దాడి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అడియాలా జైలు వద్ద కొంత భద్రతా దృష్ట్యా కూడా కొన్ని పటిష్ట చర్యలు తీసుకుంది పాకిస్తాన్ పోలీస్ శాఖ. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆర్మీ జనరల్ కూడా ప్రత్యేక మీటింగ్లు నిర్వహించడం కూడా జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో కొంత సీరియస్గా ఈ ఇష్యూ ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తున్న క్రమంలో ముఖ్యంగా పీటీఐ పార్టీ నేతలు ఎక్కువగా ఆందోళనలకి రోడ్ల మీదకి వస్తున్న క్రమంలో మొత్తానికి ములాఖత్కి అయితే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పాక్ సోదరి ఈరోజు ఉజ్మా ఖాన్ సోదరుడు అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ని కలవడం, ఆయన ఆచూకీ క్షేమ సమాచారం తెలుసుకోవడం, పీటీఐ కార్యకర్తలకి ముఖ్యంగా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అభిమానులందరికీ కూడా ఆ క్షేమ సమాచారాన్ని తెలియజేశారు. కాకపోతే గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి కుటుంబ సభ్యులని అనుమతించడం లేదు అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆరోపించారు. ఆ విషయాన్ని మానసికంగా ఇమ్రాన్ ఖాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపటి క్రితం లాహోర్ జైల్లో ఆయన కలిసిన తర్వాత ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ ఈ మేరకు ప్రకటించారు. అయితే తన సోదరుడు పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నా కూడా ఆయన్ని మానసికంగా వేధిస్తున్నట్లుగా ఆరోపించారామె. అంతేకాదు మార్చి నెల నుంచి ఇమ్రాన్ ఖాన్ను కుటుంబ సభ్యులు కలవకుండా జైలు అధికారులు అడ్డుకున్నట్లుగా కూడా చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఖాన్ను కలిశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం బయటకు రాగానే ఆందోళనలు ఉధృతమవుతాయనే ఆలోచనతో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు అధికారులు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లుగా భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు, హౌస్ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు. గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా అనేది బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరిగిపోయింది. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారన్న సమాచారంతో ఆయన పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.